ఏపీకి అమరావతి రాజధాని శుభపరిణామమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. త్వరలో రాష్ట్రపతి ఆమోదంతో అధికారిక ప్రకటన రానుందని తెలిపారు. కేంద్రం సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు ఒక సంచలనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విజయం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో అమరావతి అనేటువంటిది మీకు అందరికీ తెలిసిన విషయమే. శాసనసభలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 29వ తేదీ గడిచిన 3 రోజుల ముందు మార్చి 29వ తేదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సభలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం, కేంద్రాన్ని పంపించిన తర్వాత ఏప్రిల్ 1 అంటే 2-3 రోజుల ముందుగానే ఏప్రిల్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో సహా అమరావతి రాజధానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగనే 2వ తేదీ నిన్న రాజ్యసభ పెద్దల సభకు పంపించి మూజీవాణి ఓటుతో ఏకగ్రీవం తీర్మానం చేసి అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి తీర్మానం చేసి ఈనాడు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి ఆమోదముద్రానికి వెళ్ళింది పైన. ఈరోజు రేపటికో రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత అధికార ప్రకటన సోమవారం లోపల వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఒక అద్భుతమైన నగరానికి అమరావతి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, అమరావతి సంక్షేమ కార్యక్రమానికి అమరావతి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అమరావతి. ఆ విధంగా రాత్రనక పగలనక గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైనే దృష్టి పెట్టి అనేక సందర్భాల్లో కూడా కోట్లాది రూపాయలు వెచ్చించైనా కూడా అమరావతి నిర్మాణం చేయాలన్నటువంటి పట్టుదలతో ఒక షెడ్యూల్ ప్రణాళికని రూపొందించి సమయం వచ్చినప్పుడు ఆ సమయానుకూలంగా స్పందించి వారు ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా మరి వారి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్ననే రాష్ట్రమంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వెలుగు సంఘం కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉండే అక్క చెల్లెములు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అన్ని వర్గాల వారు కూడా హర్షిస్తూ అఖండ దీపం అనేటువంటిది వాళ్ళు ఒక సంతోషం వెలిబుచ్చిన సందర్భంగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా మన ప్రాంతవాసిగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం యునానిమస్గా చేసింది 1-2 రోజులని ఒక బిల్లు పోతే దానిపైన డిస్కస్ చేసి 2-3 రోజులు అవుతుంది. మళ్ళా దాన్ని క్యాబినెట్లో పెట్టి మళ్ళా దాన్ని ఉభయ సభలు పెట్టి పెట్టడానికి కొంచెం వారం పడుతుంది. అయినా 24 అవర్స్ లోపలనే చక్క జరిగిపోయింది. అంత వేగంతో అంటే ఎప్పుడు ఏమి జరగాలనో అది జరిగి తీరుతుంది. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని, ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పి రూపకల్పన. అంటే ఇంతకుముందు రాష్ట్రానికి మాత్రమే తెలుసు రాజధాని. మెడ్రాస్ అనుకో చెన్నై మద్రాసు రాజధాని, కలకత్తా పశ్చిమ బెంగాల్, ఇది బాంబే మహారాష్ట్ర అలా చెప్పుకునేవాళ్ళం. కేరళ, కొచ్చిన్, కర్ణాటక, బెంగళూరు ఇలా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు భారతదేశం అంతా తెలిసే విధంగా ఒక రాష్ట్రం పరిస్థితి భారతదేశం అంతా అంటే ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరికీ, ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులకి, ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్ తెలిసే విధంగా భారతదేశం అంతా కూడా తెలిసే విధంగా అమరావతి రూపకల్పన చేశారంటే అది భగవంతుడు పెట్టినటువంటి ఆ యొక్క ప్రణాళిక
తోచా తప్పకుండా జరిగే సందర్భంగా ఈరోజు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తులో మన అభివృద్ధి సంక్షేమం, మా భవిష్యత్తులో మనందరికీ కూడా ఒక రాజధాని నుంచి కార్యక్రమాలు చేయడానికి ఇది ఒక మంచి బృహత్తమైన కార్యక్రమం, ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి కార్యక్రమం విజయవంతమైన దానికి సంతోషిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి రాజముద్ర పడిన తర్వాత దీనికి ఒక పండుగ వాతావరణంలో చేసేదానికి ప్రణాళిక రూపకల్పన చేసే సందర్భంగా వారికి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుల వారికి కూడా మనస్ఫూర్తి గమనం తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరూ కూడా మన ప్రాంతంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ప్రజలకి చైతన్యవంతులు, ఏదో అమరావతి చేశారా అనేట్టు ఆలోచన లేకుండా ప్రజలకి చైతన్యవంతులు కావాలి. ఆంధ్ర రాష్ట్రం అమరావతి నుండి రాజధాని రూపకల్పన చేశారు. అది రాజధాని నిర్మాణం చట్టబద్ధంగా అయినట్టు దానికి రూపకల్పన చేశారు అనేటువంటిది విద్యార్థులు కానీ, మేధావులు కానీ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరగాల అన్నట్టు మీ ద్వారా సవినయం మనవి చేసుకుంటూ, అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే చాలా మంచి రోజు, ప్రపంచ దేశాలు దీవించే రోజు గుడ్ ఫ్రైడే. అందుకని ఈరోజు మా పాత్రిక సోదరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషం ఉంది, ఆనందం ఉంది. ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని హర్షిస్తారని, అదేవిధంగా గౌరవ సర్పంచ్ కాలం నిన్నటితో కూడా ముగిసింది. ఒక పవిత్రమైన రోజుగా భావిస్తూ 1-2 ఒకటో తేదీ పార్లమెంటు, 2వ తేదీ రాజ్యసభ, మార్చి 20వ తేదీ అసెంబ్లీ, అంటే 28, 1, 2 ఈ 3 రోజుల్లోనే, ఈ 3 రోజుల కాలంలోనే ఒక రూపకల్పన చేశారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా బలమైన శక్తి ఉంది, బలమైన శక్తి దాచి ఉంది. ఈ ప్రణాళిక ఒక బలమైన శక్తి, అమరావతి బలమైన శక్తి, అమరావతి అభివృద్ధి సంక్షేమానికి నాంది, అమరావతి అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నడుం బిగించారు. ఒక పని చేయాలంటే మన ఇంట్లో ఒక గృహ నిర్మాణం చేయాలన్నా, ఒక భూమి పూజ చేయాలన్నా ఎంత కష్టపడతామో రాత్రి పగలన్నాక అది వారికి మాత్రం తెలుసు, పని చేసేవాళ్ళకి మాత్రం తెలుసు, కానీ చేయని వాడు తెలియదు. ఆ పని అయ్యేంత వరకు కూడా నిద్ర ఉండదు, పని ఉండదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది ఇక్కడ మన ప్రాంతం దాటి, ఆంధ్ర దాటి సెంట్రల్ పోవడం, ఆ నుంచి ఓబీసీకి పోవడం ఇది సామాన్య విషయం కాదు. ఇది ఇక్కడ ఉమ్మడి ఎన్డీ కోటి ప్రభుత్వం, అదేవిధంగా ఎన్డీ కోట ప్రభుత్వం సెంట్రల్ ఉంది కాబట్టి ప్రతిపక్షమైన ఇంకొక పార్టీ అయినా కూడా నో అబ్జెక్షన్ చెప్పకుండా అవిలీలుగా ఏకగ్రీవం తీర్మానం చేసి 3 రోజుల్లోనే ఆశ్చర్యం నాకు వస్తుంది. నాకు సుదీర్ఘ 50 రాజకీయ చరిత్రలో ఎన్నో బిల్లు పెట్టాలంటే ఈ పక్క ప్రతిపక్షం, ఆ పక్క అధికార పక్షం కొన్ని సందర్భాల్లో వాగ్వాదాలు జరిగి ఒకే సబ్జెక్టు పైన వారాలు కొద్ది చేసి పోస్టులు చేసే సందర్భాలు చూశాను. కానీ ఈ అమరావతి బిల్లుకి, రాష్ట్ర రాజధానికి 1-2 రోజులనే సెంట్రల్లో అయిపోయిందంటే నిజం కూడా ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి